హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్స్, ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటిలో మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పుగా అయితే వచ్చాయి. వాటికి సంబంధించిన మార్క్స్ అయితే యాడ్ చేయాలి. మనకైతే స్టూడెంట్స్ అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి మనకైతే ఇంటర్ బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటనే దానిపై వీడియో క్లియర్ చెప్తే చూడండి. ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన హోల్డ్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మార్చి 1 ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్స్, మార్చి 2 ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. అలాగే మనకి మార్చి 19 ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్స్, మార్చి 20 ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మరుసటి రోజు నుంచి పెద్దలకు మూలానికి కూడా స్టార్ట్ చేసింది మనకి ఇంటర్ బోర్డు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకైతే తెలంగాణ చూసుకుంటే ఒక విషయం అయితే వచ్చింది బయటికి. అదే మనకైతే బయాలజీలో 10th బయాలజీలో మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పుకైతే వచ్చాయి. దాంట్లో మనకైతే మార్క్స్ అయితే యాడ్ చేయబోతున్నట్టు వచ్చాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సంబంధించిన విద్యార్థులు కూడా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పుకైతే వచ్చాయనేసి ఇంటర్ బోర్డుకి అయితే పంపడం జరిగింది. దానికి సంబంధించి మనకైతే ఇంటర్ బోర్డు అయితే పరిశీలిస్తుంది ఈ తప్ప కాదా అనేసి. మనకైతే ఏం చేస్తుందంటే ఒకవేళ తప్పు ఉంటే ఈలోపు మనకు చెప్పేవాళ్ళు క్వశ్చన్లో తప్పు అయితే ఉన్నాయి, మేము యాడ్ చేస్తున్నాం అనేసి. కాబట్టి మనకైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయింది. మార్క్స్ కూడా ఎక్కిస్తున్నారు. ఎల్లుండి అయితే రిజల్ట్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మనకి తప్పులు ఉంటే ఈలోపు ఇంటర్ బోర్డు వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ కొంతమంది విద్యార్థులు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించింది 1 మార్కు, అలానే ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి 2 మార్క్స్ అయితే యాడ్ చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే క్వశ్చన్స్ తప్పుగా అయితే వచ్చాయనేసి. కానీ మనకైతే దేంట్లో తప్పు వచ్చాయి ఏంటనేసి ఇంకా చెప్పట్లేదు. కానీ ఇంటర్ బోర్డు కూడా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తప్ప రైట్ అనేసి దానికి సంబంధించి రీకరెక్షన్ అయితే చేస్తుంది ఇంటర్ బోర్డు. మేబీ ఒకవేళ తప్పు అయితే మనకైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి 1 మార్కు, అలా ఇంటర్ సెకండ్ సంబంధించి 2 మార్క్స్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయో తక్కువ యాడ్ అయితే మనకు తెలియదు. బట్ దానికి సంబంధించి మనకైతే ఇంటర్ బోర్డు అయితే చెక్ చేస్తుంది. కాబట్టి మొత్తానికి అయితే ఎల్లుండి రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు 10వ తేదీ. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. తప్పు అయితే ఖచ్చితంగా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. మీకు అదొక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. కాబట్టి ఒకవేళ మనకైతే ఫలితం వస్తే ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారో మనకైతే ఈ రోజు కానీ రేపు కానీ డిసైడ్ అయితే ఇస్తారు ఇంటర్ బోర్డు వాళ్ళు. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.